నరేంద్ర మోదీ గారు గంగా నది ప్రక్షాళన కోసం పిలుపునిచ్చారు. మన గోదావరి, మన కృష్ణ, మన పెన్న, మన వంశధార, మన మూసి అన్ని నదులు ప్రక్షాళన కావాలి. అది కావాలంటే ఇవన్నీ చేయకుండా ప్రక్షాళన సాధ్యం కాదు. అవేదో నదిలోకి పోయి మనం ఏదో నీళ్ళని అక్కడ ఏమంటారు వడపోస్తే కాదు అయ్యేది. దానిలోకి వ్యర్థ పదార్థాలు చేరకుండా ఉండాలంటే నేను చెప్పినవన్నీ జరగాలి. ఇంటింట మరుగుదొడ్లు, పట్టణాల్లో సివరేజ్ సిస్టము, సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, అల్లందూరులో సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టారు. 2 కోట్ల రూపాయలతో ప్లాంట్ పెట్టుకున్నారు. 1,60,000 జనాభా ఉన్న పట్టణం. ఈ గార్బేజ్ డిస్పోజల్, ఈ 3 కూడా పెద్ద ఖర్చు కాదు. మన దేశానికి ఉన్నటువంటి సంపదతో, ప్రభుత్వానికి ఉన్న డబ్బుతో పోలిస్తే 5 ఏళ్లలో సాధ్యం. దాంతోపాటు రైల్వే స్టేషన్లలో ప్రపంచంలో మరెక్కడా కూడా రైళ్లల్లో, అది గౌరవప్రదమైన దేశాలు ఎక్కడ కూడా రైళ్లల్లో బాత్రూమ్ పోవాలని చెప్పంటే నరకం ఇంకెక్కడ లేదు. పోనీ మనం ఏదో తప్పదు కాబట్టి వెళ్ళామని చెప్పనుకుంటే రైలు పట్టాలు పడ్డం ఏంటి? ఆ రైలు ఒక నగరంలోంచి వెళ్ళి ఉండొచ్చు, పైన ఓవర్ బ్రిడ్జ్ పైంచి, లేకపోతే ఒక రోడ్డు లెవెల్ క్రాసింగ్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు. అదంతా అక్కడ పడిపోవటం అసలు ఎంత అసహ్యమైనటువంటిది, ఎంత చెదరైనటువంటిది ఆధునిక యుగంలో. అలాగే బస్ స్టాండ్లో, అలాగే బస్సుల్లో ఇవన్నీ 2014లో అసాధ్యమైనవి కాదు. స్వచ్ఛ భారత్ ఉద్యమంలో ఇవన్నీ కూడా భాగస్వాములు కావాలి. అప్పుడే ప్రతి పౌరుడు కూడా నా ఇంటిని శుభ్రంగా ఉంచుకుని నా వీధి అసహ్యంగా ఉన్నా పర్లేదు, ముక్కు మూసుకుని అదో కంప్లైంట్ చేస్తుంటే పరిస్థితి కాకుండా సివిక్ సెన్స్ అనేది రావాలన్న కోరిక ఈ ఉద్యమంలో ఉన్నది. ప్రభుత్వాలు మేలుకొని ప్రజల భాగస్వామ్యంతో ఇప్పుడు ఇందాక నేను చెప్పిన చేపట్టాలి. ఈ పిలుపుని నాకు ఇచ్చి దీనిలో పాలు పంచుకోమని ఆహ్వానించినటువంటి సద్గురు జగ్గి వాస్తవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరొక 9 మంది ఈ దేశంలో ప్రజాజీవనంలో పేరున్నవారు, 10 మంది మన్ననలు పొందిన వాళ్ళు, స్వచ్ఛమైన మనసున్నవారు, వారు చెప్తే 10 మంది పట్టుకునే అవకాశం ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళని పార్టీలకు అతీతంగా దీనిలో పాలు పంచుకోమని పిలుపునిస్తున్నాను. మొట్టమొదటి వారు నా సోదరులు ఎస్ఎస్ రాజమౌళి గారు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు, లక్షల మంది యువతకి అభిమానధనుడు, ప్రజాజీవనంలో మంచి విలువల కోసం, మంచి సమాజం కోసం నిరంతరం పోరాడుతున్నవాడు. రెండో వారు బెంగళూరు నుంచి నా మిత్రుడు నందన్ నీలకేని. ఆయన ఉండేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కానీ దేశాన్ని ప్రేమించే వాళ్ళకి పార్టీలు లేవు. దేశమే పార్టీ. ఆయన నిజాయితీగా ఈ దేశం బాగుపడాలని కోరుకుంటున్న వ్యక్తి. పార్టీలను మర్చిపోండి, ఇదేదో నరేంద్ర మోదీ గారు చెప్పారు కాబట్టి ఇది బీజేపీ వారిది కాదు, జయప్రకాష్ నారాయణ చెప్పాడు కాబట్టి ఇది లోక్సత్తా వారిది కాదు, రేపొద్దున ఏ నెహ్రూ పేరుతోనో మరో పేరుతోనో చెప్తే ఇది కాంగ్రెస్ వారిది కాదు, ఇది దేశాన్ని. కాబట్టి మంచి మనసుతో, నిండు మనసుతో పాలు పంచుకోండి. అరుణారాయ్ గారు, శ్రీమతి అరుణారాయ్ సామాజిక కార్యకర్త, దేశంలో అందరి మన్ననలు పొందిన వ్యక్తి, నాకు అక్క లాంటిది. ఆమె నేను కలిసి ఈ పాలనా సమాచార హక్కు చట్టాన్ని కలిసి తయారు చేసి జాతీయ సలహా మండలిలో ఒప్పించి దేశంలో మంచి చట్టాన్ని తీసుకురాగలిగాం. మంచి మనసున్న మనిషి. నాకు తెలుసు వారికి అధికార పార్టీ అన్నా, ఆ పార్టీలో కొందరు వ్యక్తులన్నా వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఇది పార్టీల విషయం కదా, మళ్ళీ మనం చేస్తున్నాం. మన ప్రజా జీవనంలో అందరికీ కూడా ఆత్మగౌరవం రావాలని చెప్పంటే ఈ స్వచ్ఛతా ఉద్యమం జాతీయ ఉద్యమంగా ఉండాలి. మీలాంటి వారంతా పాలు పంచుకోండి, నిండు మనసుతో పాలు పంచుకోండి. నాకు మరో మిత్రులు, పెద్దలు జూలియో రెబీరో, బొంబాయి నగరంలో డీజీపీగా మంచి పేరు పొందినవారు, పంజాబ్లో డీజీపీగా మంచి పేరు పొందినవారు, టెర్రరిజం తలెత్తున్న కాలంలో రొమేనియాలో అంబాసిడర్గా పనిచేసిన వారు, బొంబాయి నగరంలోనూ దేశంలోనూ పౌర సమాజ ఉద్యమాలకి, నీతికి, నిజాయితీకి, స్వచ్ఛతకి సంకేతం జూలియో రెబీరో. వారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే మన రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల హృదయాలను చూరగొన్నటువంటి నా సోదరుడు, గొప్ప మంచి హృదయం ఉన్నటువంటి మంచి మనిషి, మనసున్న మనిషి, ప్రజాజీవనంలో స్వచ్ఛత కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి సోదరుడు పవన్ కళ్యాణ్ని కోరుతున్నాను నేను. అలాగే మరో పార్టీలో ఉన్న వ్యక్తి జై పాండే. ఈవేళ నాకు జై పాండే వ్యక్తిగతంగా తెలియదు, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ నాకు బాగా తెలుసు. జై పాండే వ్యక్తిగతంగా తెలియదు, అంటే నేనెవరు అనేది తెలుసు, అనెవరు నాకు తెలుసు. కానీ ఈవేళ కాస్త ఏమన్నా దేశంలో ప్రజాజీవనం విషయంలో కాస్త సెన్స్ మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు రాజకీయంలో అంటే ఖచ్చితంగా వాళ్ళలో జై పాండే ఒకరు. ఒరిస్సాకి చెందినవారు, బిజు జనతాలకు చెందిన వాళ్ళు. కానీ ఎలాంటి వాళ్ళు రాజకీయంలోకి వస్తే, ఎలాంటి ప్రవర్తన ఉన్నట్టయితే ఈ దేశం బాగుపడుతుందని కోరుతున్నాం, అలాంటి వ్యక్తి జై పాండే. వారిని కోరుతున్నాను. పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మన రాష్ట్రానికే చెందినటువంటి, మన తెలుగు నాటకే 2 రాష్ట్రాలకి చెందినటువంటి
యువ నటుడు, ప్రజాభిమానాన్ని చూరగొంటున్నవాడు, మంచి మనసున్నవాడు, ప్రజాజీవనం బాగుపడాలని నిరంతరం అహర్నిశలు తపన పడుతున్నవాడు రామ్ పోతినేని కోరుతున్నాను. ఇక తెలుగునాట మనందరికీ గర్వాన్ని పంచి గొప్ప క్రీడాకారుడిగానే కాకుండా, ప్రపంచ స్థాయి క్రీడాకారుడిగానే కాకుండా గొప్ప విలువలున్న మనిషిగా, ఆయనకు కోకాకోలా వాళ్ళు అడ్వర్టైజ్ చేయండి, మీరు కోట్ల రూపాయలు ఇస్తామంటే చిన్నపిల్లలందరికీ నా పేరు ఉపయోగించి సాఫ్ట్ డ్రింక్స్ అమ్మడానికి నేను ఒప్పుకోను, కాబట్టి డబ్బులు అక్కర్లేదని చెప్పని తిరస్కరించినటువంటి అంత స్థైర్యం ఉన్న మనిషి, నేను గౌరవించే మనిషి పుల్లెల గోపీచంద్ని కోరుతున్నాను. చివరగా మరో మిత్రుడు, మీడియాలో మంచి అనుభవం ఉన్నటువంటి పాత్రికేయుడు, ఒక మీడియా సంస్థను స్వయంగా ప్రారంభించి ఉన్నత ప్రమాణాలతో నడిపినవాడు, ఇప్పుడు వదులుకోవాల్సి వచ్చింది, ఈ కార్పొరేట్ యుగంలో దాన్ని వదిలేసుకోవాల్సి వచ్చింది, రాజ్దీప్ సర్దేశాయిని కోరుతున్నాను. ఈ 9 మందిని కూడా మరోసారి ఆ పేరు చెప్తాను నేను. ఎస్ఎస్ రాజమౌళి, సుప్రసిద్ధ సినీ దర్శకుడు, మనసున్న మనిషి. నందన్ నీలకేని, సుప్రసిద్ధ వ్యాపారవేత్త, ఐటీ దక్షుడు, ప్రజాజీవనంలో మన ఆధార్ కార్డుకి కీలకమైనటువంటి మనిషి, రూపశిల్పి. అరుణారాయ్ గారు సమాచార హక్కు, అలాగే ఎన్నో ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర వహించినటువంటి విశేషమైనటువంటి ఒక మేటి మహిళ. జూలియో రెబీరో, సుప్రసిద్ధమైన అధికారి, నిజాయితీకి పేరొందినవాడు, మరి టెర్రరిజాన్ని అణిచివేయడంలో కీలక పాత్ర వహించినవాడు, ప్రజాజీవనంలో పాలు పంచుకుంటున్నవాడు, వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా. సోదరుడు పవన్ కళ్యాణ్, ఆయన పరిచయం చేయనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు, తెలుగునాట ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. జై పాండే, మంచి విలువలు ఉన్నటువంటి ఒరిస్సా నుంచి ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు. రామ్ పోతినేని, యువ నటుడు, ప్రజాజీవన ప్రక్షాళన కోసం నడుకొట్టుకున్న ధీరుడు. పుల్లెల గోపీచంద్, విలువలున్నటువంటి అద్భుతమైన క్రీడాకారుడు. రాజ్దీప్ సర్దేశాయ్, విలువలున్నటువంటి పాత్రికేయుడు. ఈ 9 మందిని నేను కోరుతున్నాను. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇంతమంది రోడ్డు మీదకి రావడం, ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రభుత్వం ఏం చేయాలో చెప్పి హెచ్చరించడానికి తప్ప, ఈ 5 ఏళ్ల కాలంలో ఇందాకనే ప్రస్తావించిన అంశాలను చేపట్టకపోతే, ఈ ఆర్ఎస్ భారతి లాంటి వాళ్ళని, నిజమైన హీరోలు ఆర్ఎస్ భారతులు, మేమెవరం కాదు, నరేంద్ర మోదీ గారు కాదు, మేమెవరం కాదు, ఆర్ఎస్ భారతి లాంటి వాళ్ళు. ఒక పట్నం మొత్తాన్ని కూడా, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన మొహం చూడలేంతవరకు నేను, ఆయన కులం తెలియదు, ఆయన మతం తెలియదు, ఆయన ప్రాంతం, ఆయన తమిళుడే అంటాడు అంతే కదా, అక్కడ మున్సిపల్ చైర్మన్ అయ్యాడంటే, అంతకుమించి నాకేం తెలియదు. కానీ ఒక పట్నం మొత్తానికి శాశ్వతంగా సమస్యను పరిష్కారం చేస్తారు, అది మనకు కావాల్సింది. ఇవాళ ప్రతి ఊళ్ళో, ప్రతి వీధిలో, ప్రతి వార్డులో హీరోలు కావాలి. ఈ స్వచ్ఛ భారత ఉద్యమం మన వీధులు, మన ఇళ్ళు, దానిలో పరిశుభ్రత మాత్రమే కాకుండా మన మనసుల్లో, మన సమాజంలో, మన రాజకీయంలో, ప్రజాజీవనంలో ప్రక్షాళనకు దారితీస్తుందని ఆశిస్తూ మరోసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. గాంధీజీ చెప్పినట్టుగానే క్లెన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అన్నట్టుగా ఐ విష్ ఎవ్రీబడి అందరూ పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను. అలా